పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమరావతి వేశ్యల రాజధాని అని ఒక మూర్ఖుడు అంటే దాన్ని ఇంకొక మూర్ఖుడు సపోర్ట్ చేశాడు. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. ఆల్రెడీ 7 పొద్దుల వయసులో 70 సంవత్సరాల జర్నలిజం వృత్తిలో ఉండి నాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అని అహంతో విర్రవీగే కొమ్మినేని శ్రీనివాస్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్లో అరెస్ట్ చేసి అతన్ని తీసుకొని వెళ్ళారు. తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఆయన పేరు మీద ఆయన కేసు నమోదైంది. ఒకటి A1గా కృష్ణరాజు అంటే విశ్లేషకుడి రూపంలో నేను ఏది చెప్పినా ఇదవుద్దని వైసీపీతో 5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కృష్ణరాజు ఒక అనలిస్ట్ అవతారంతో తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అంతకుముందు కాపులను చిన్న చూపు చూశాడు. ఇప్పుడేమో అమరావతి చుట్టూ ఉన్న ఆడపిల్లల్ని ఆడవాళ్ళని స్త్రీ జాతి మొత్తాన్ని అవమానించే విధంగా అతను మాట్లాడిన అమరావతి వేశ్యల రాజధాని అనటం ప్రజలు తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఎవరు? ఈ డిస్కషన్కి చేపట్టింది ఎవరంటే సాక్షి ఛానల్. అందుకని A1గా కృష్ణరాజుని, A2గా కొమ్మినేని శ్రీనివాసు, A3గా సాక్షి యాజమాన్యాన్ని. సాక్షి యాజమాన్యం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన శ్రీమతి భారతిరెడ్డి గారు. ఎందుకు ఇలా అంటే ఆడవాళ్ళంటే అంత చిన్న చూప? మహిళలు ఇంటి ఒంటెలు కుందేలు కాదని చెప్పి ఈరోజు అంతరిక్షం దాకా ఎదిగే ఈ రోజుల్లో చట్టసభల్లో కూడా తమ వాణి వినిపిస్తుంది. ఈ రోజుల్లో మహిళలంటే అమరావతి వేశ్యల రాజధాని అనటానికి ఆ నోరెలా వచ్చింది? అతను కూడా విజయవాడలో ఉంటున్నాడు కదా, ఇదే కృష్ణరాజు. ఎందుకు పారిపోయాడు తాళాలేసి కుటుంబంతో సహా? A1గా ఉన్న వ్యక్తి ఎందుకు పారిపోయాడు? పారిపోతే పోలీసులు ఎందుకు చూసి చూడనట్టుకుంటున్నారు? పోలీసులు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో అమరావతి ప్రాంత రైతులు, ముఖ్యంగా మహిళలు ఆల్రెడీ 60 స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. తుళ్ళూరు పోలీస్ స్టేషన్తో సహా, రాజధాని పరిసర ప్రాంతాలతో సహా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 60 పోలీస్ స్టేషన్ల మీద కంప్లైంట్ ఇచ్చారంటే ఎంత తీవ్రమైన నేరమో మనం ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఇమ్మీడియట్గా ఎక్కడున్నా కృష్ణరాజుని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. పోలీస్ ట్రీట్మెంట్ పోలీసులకి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈయన తుళ్ళూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అక్కడ రాజధాని మహిళలు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈయనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పేసి ఆయన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు గుంటూరు. తర్వాత అక్కడి నుంచి విజయవాడ తీసుకొచ్చి రహస్య ప్రాంతంలో కొమ్మినేని శ్రీనివాస్ని విచారిస్తున్నారు. ఈరోజు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. అందులో ఆ సెక్షన్స్లో కూడా BNS చట్టం పెట్టారు, IT చట్టం పెట్టారు. చాలా ప్రశాంతంగా ఉన్న వాతావరణం రెచ్చగొట్టి కులాల మధ్య, మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే సెక్షన్స్ పెట్టారు. దాంతోపాటు SC/ST అట్రాసిటీ నిరోధక చట్టం కూడా పెట్టడం జరిగింది. అంటే బెయిల్ కూడా ఇవ్వరు. కాబట్టి డెఫినెట్గా కొమ్మినేని శ్రీనివాస్ గారు రిమాండ్కి వెళ్ళిపోవాల్సిందే. ఆ తర్వాత కృష్ణరాజు ఎక్కడున్నా ఈరోజు సాయంత్రాన్ని పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. కృష్ణరాజు అనే వ్యక్తి ఇక జీవితంలో తప్పు చేయకుండా వాళ్ళకి పోలీసులు తగిన శిక్ష విధించాలని మహిళా సంఘాలు కోరుకుంటున్నాయి. ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాయి. ఎందుకంటే 164 సీట్లు వచ్చినాయి, 19 మంది ఎంపీలు గెలిపించాం. మరి ఇది కదా మేము మాటలు పట్టడానికి కాదు కదా అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా దీని వెనక ఎవరున్నా కానీ వదిలిపెట్టమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఒకవైపు హోమ్ మినిస్టర్ గారు అదే మాట చెప్తున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు. ఇకపోతే నిన్న ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన వెంకయ్యనాయుడు గారు కూడా జుగుప్సాకరంగా ఈ మాటలు ఉన్నాయి. దీని వెనక ఎవరున్నా అరెస్ట్ చేయండి ఇమ్మీడియట్గా అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం చూస్తే నేరం వీళ్ళు మాట్లాడిన మాట అంటే భాష బాగుండాలండి. మేము అనలిస్టులుగా మీడియాలో ఉన్నాం, అనేక డిబేట్స్ చేస్తూ ఉంటాం. కానీ నోరుకు అదుపు ఉండాలి. ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినంగా ఉండాలి. మాట్లాడొచ్చు కదా భారతదేశంలో, ఏం మాట్లాడినా మనకు ఉండదు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చు అనుకునే సమయంలో ఆ నోరు నాలుక మందం పట్టం కానీ అదుపు తప్పితే రేపు మీకే అవుతుంది. ఇప్పుడు కొమ్మినేని గారు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు అరెస్ట్ కానీ కొమ్మినేని గారిని ఎందుకు ఇక్కడ హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అంటే తప్పుని ఆయన నవ్వుతా ప్రశంసించి వ్యంగ్యంగా అవును టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని చెప్పబట్టి అదే కనుక మీరు మాట్లాడింది కృష్ణరాజు గారు తప్పు అని చెప్పేసి కనుక ఖండించినట్టయితే ఈరోజు కొమ్మినేని గారికి ఆ పరిస్థితి ఉండేది కాదు. అదేవిధంగా కృష్ణరాజు ఇప్పుడు కాదు, కులాల మధ్య మతాల మీద విద్వేషాలు రెచ్చగొట్టి తనకేదో తెలిసినట్టుగా ఎడిటోరియల్ బోర్డు అధ్యక్షుడు అని చెప్పుకుంటా మీడియాను అడ్డం పెట్టుకొని ఒక పార్టీకి అంటగాగుతూ ఉండి ఈరోజు ఎవరున్నారు? అదే పేపర్లో కృష్ణరాజు మాట్లాడి తప్పు అన్నారు. ఇప్పుడు నిన్నెవరు కాపాడే కృష్ణరాజు గారు? మరి విజయవాడలో మీ కుటుంబంతో సహా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మీ ఇంట్లో భార్యలు ఉన్నారు, మీ ఇంట్లో మీ కుటుంబం లేదా? అదే అమరావతి పరిసర ప్రాంతాల్లో నువ్వు నివసించట్లేదా? ఆ వేసిన రాజధాని అని అంటారు, ఎంతవరకు సమంజసం? కాబట్టి కృష్ణరాజు గారు కూడా
ఈరోజు సాయంత్రానికి అరెస్ట్ చేయడం తప్పదు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 60 పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. A1 కృష్ణరాజు ఈరోజు అరెస్ట్ అవ్వాల్సిందే. A2గా ఉన్న కొమ్మినేని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు. అతను బెయిల్ కూడా వచ్చే అవకాశం కూడా లేదు. ఇక A3 అయితే సాక్షి. ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏంటి? ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏంటి? శాసన కార్యనిర్వాహక న్యాయశాఖలు సరిగ్గా పనిచేయలేనప్పుడు ఎలక్ట్ చేసే వ్యవస్థ పత్రికా రంగం. పత్రికా రంగం అంటే విలువలు పాటించాలి. అంతేగాని మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఆడపిల్లల్ని బయటికి తీసుకొచ్చి ఆడపిల్లల్ని అమరావతి పరిసర ప్రాంతాలు చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఆ ప్రాంతం, ఎందుకంటే అదే ప్రాంతంలో నాగార్జున యూనివర్సిటీలో మేము చదువుకున్నాం. బుద్ధుడు అక్కడ ఆ యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి. జైన్లు, పార్శ్వనాథ టెంపుల్స్ ఉన్నాయి. అటువంటి చారిత్రాత్మకమైన నేల మీద మేము చదువుకొని బయటకు వచ్చాం సమాజంలో. మరి అటువంటి పవిత్రమైన ఇదిని మీరు వేశ్యల రాజధానితో పోల్చడం ఎంతవరకు సమంజసం అనేది కూడా ఇంకొకరు ఆ మాట మాట్లాడాలంటే భయం అనేది కలిగించే విధంగా పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్తున్నారు. అదేవిధంగా దళితులను అవమానించారని అక్కడ ఇక్కడికి వచ్చేతలకి ఎవరైతే ఉద్యమం కోసం అమరావతి రైతుల కోసం పోరాడిన ఆమె ఉన్నారైతే ఆయన రాయపాటి శైలజ గారు కావచ్చు, మహిళా అధ్యక్షురాలు కూడా డెఫినెట్గా సాక్షి యాజమాన్యాన్ని కూడా దీంట్లో ఇచ్చేయాలని చెప్పి అంటున్నారు. తర్వాత ఖమ్మంపాటి శిరీష కంప్లైంట్ ఇచ్చారు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో, ఒక దళిత మహిళ మా మనోభావాలు దెబ్బతిని. ఏదైనా కానీ ఇంకొకరు తప్పు చేయాలంటే భయపడే పరిస్థితులు తీసుకురావాలి. ఇప్పటికే నోరు ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు ఎక్కడున్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అమరావతి విశిష్టతని, అమరావతి రాజధాని ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా తప్పే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.